సార్ ఇప్పుడు అన్ని థియేటర్స్ విజిట్ అయ్యారు కదా సార్, మీకు ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుతున్నప్పుడు థియేటర్స్ విజిట్ చేసినప్పుడు? సారీ అండి ప్లీజ్. మీరు థియేటర్స్ విజిట్ చేశారు కదా, అప్పుడు ఎలా ఉండే ఆడియన్స్ రెస్పాన్స్ అని? మనం సినిమా వాళ్ళు మనం అండి రియల్ రెస్పాన్స్ ఏంటంటే అండి, మనం పోయే ఫస్ట్ డే షోలు లేదా ఇనీషియల్గా వచ్చేది దట్ ఈస్ నాట్ రెస్పాన్సెస్ అండి. టు బీ హానెస్ట్ వీల్ హ్యావ్ టు వెయిట్, టేక్ ఫీడ్బ్యాక్ బియాండ్ వాట్ వీ సీ. మనము అంటే ఇండస్ట్రీ మనం ఒక చిన్న బబుల్ బిల్డ్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు ఈ గురువు ఇక్కడేడో పోతాము, లేదంటే ఇక్కడికి పోతాము, ఈ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. అది నాకు ఐ డోంట్ అది మనకు వాళ్ళు తప్పట్లు కొట్టి విజిల్ వేసిన బ్రహ్మాండం అన్నా ఐ డోంట్ టేక్ ఇట్ దిస్ థింగ్. వీ జస్ట్ హ్యావ్ టు బి రియలిస్టిక్. మనకి రియల్ ఒపీనియన్స్ మేబీ ఆన్ మండే ట్యూస్డే తెలుస్తుంది. మండే రోజు కూడా వాడు ఎవడన్నా పోయి సినిమా చూసి బాగుందన్నాడు అంటే దెన్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ సెన్స్ అండి. మహి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మేకింగ్ పరంగా సినిమా చాలా బాగుంది, కానీ యాత్ర వాళ్ళతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం ఎమోషన్స్ తగ్గాయని అంటున్నారు. మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా? అంటే అది కంప్లీట్లీ యాత్ర అనేది ఒక ఫ్లాట్ స్టోరీ అండి. అక్కడ నాకు అపోజిషన్ ఫోర్సెస్ కానీ ప్రత్యర్థి కానీ అవన్నీ ఏం లేవు. అక్కడ ఒక పర్పస్ ఆఫ్ స్టోరీ వేరే, ఇక్కడ మనకు ఒక డ్రామా కాన్ఫ్లిక్ట్ వేరే అండి. మీకు ఇక్కడ ఇచ్చిన హై అంటే అక్కడ కూడా కొన్ని ఎపిసోడ్స్ దగ్గర అట్లా ఇచ్చిన హై కానీ మీకు యాత్రలో ఇవ్వలేదు. సో బోత్ ఆర్ డిఫరెంట్. అది ఒక ఎమోషనల్గా హుక్ చేద్దాము, అదొక డ్రైవ్ వేరే. ఇప్పుడు ఇంకొక కామన్ కామెంట్ ఏంటుందంటే అండి, యాత్ర రిలీజ్ అయినప్పుడు కొన్ని రివ్యూస్ కానీ కొన్ని ఎక్స్పెషలీ ఫ్యూ థింగ్స్ యాత్ర బాగాలేదని రాశారు. అది బ్రహ్మాండమే. యాత్ర 2 వచ్చిన తర్వాత అదే వాళ్ళు యాత్ర బ్రహ్మాండంగా ఉంది, యాత్ర అంతా బాగాలేదు, యాత్ర 2 అంటారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఎవడు ఆయన బాగా మంచోడు అని చెప్పలేదు. ఆయన పోయినాక ఆయన మంచోడు, ఆయన కొడుకు చెడ్డోడు అనేట్లు ఉంటుంది. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ ఆన్ అండ్ హౌ దే ప్రోగ్రామ్డ్ అండి. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ పేరు డైరెక్ట్గా వాడారు, కొన్ని క్యారెక్టర్కి వాడలేదు. అంటే రెడ్డీజీ, మేడం ఇలాంటి క్యారెక్టర్లకి. రెడ్డీజీ క్యారెక్టర్ ఎవరిదండి యాక్చువల్గా? ఎవరండి? రెడ్డీజీ శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్. అది మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు మీరు అక్కడ హై కమాండ్ అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాం మనకు. అక్కడ ఇప్పుడు దిస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫిక్టీషియస్ అంటే ఫిక్టీషియస్ కాదు. మీరు చెప్పిన శుభలేఖ క్యారెక్టరు స్పెసిఫిక్గా ఒక వ్యక్తి కాదు, ఒక 4-5 వ్యక్తులు ఆ సిమిలర్ వాళ్ళ వేరియస్ తీసుకొని ఐ హ్యాడ్ టు క్రియేట్ వన్ క్యారెక్టర్ టు డ్రైవ్ ది స్టోరీ ఆర్ టెల్ ది స్టోరీ అండి. అర్థమైందంటే దట్స్ ఐ గాట్ ఇట్ కదండి. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ అంటే చెప్పలేను, ఇది స్పెసిఫిక్ కాదు, అట్లా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. అంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రయాణం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుంటారు కదా, అది రియల్ అనుకోవాలా, అది ఫిక్షనల్ ఏంటండి? అది ఫిక్షనల్లే ఉండే. ఫిక్షనల్ అంటే అండి నాకు తెలిసింది అంటే వైఎస్ఆర్ గారు స్మాల్ బుక్ పెట్టుకునే వాళ్ళంట, ఒక చిన్న బుక్, చిన్న పాకెట్ బుక్ లాగా. అండ్ అన్నకి అదే హ్యాబిట్ ఉందంట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. బట్ లీవింగ్ దట్ ఐ థాట్ ఒక క్రాష్ అయింది, వాళ్ళ నాన్న చనిపోయిన చోటకు పోయినప్పుడు అంతా ఉన్న చోట ఏదన్నా ఒక వస్తువు ఉంటే వాట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. నేను అదే బుక్ని ఎక్కడో ఒక చోట వాడాను. ఏది ఇచ్చిన మాట అనే ఒక ఫ్లాష్ కావడానికి అనేదానికి వాడాను. ఇది స్క్రీన్ రైటింగ్ థింగ్ అండి అంతే.